హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో సాటర్డే స్పెషల్ వచ్చేసి వెజిటబుల్ పులావ్. మీలో ఎంతమందికి వెజిటబుల్ పులావ్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. ఏదైనా అకేషనల్ డేస్ వస్తే ఎక్కువగా ఇది చేయడానికే ప్రిఫర్ చేస్తాను. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక క్యారెట్, 2 టొమాటో, 2 ఆలుగడ్డలు, అలానే కొన్ని బీన్స్, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా పీల్ చేసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే పక్కన ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మరొక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు మిల్ మేకర్ తీసుకొని అవి కూడా నానబెట్టుకోండి. ఇక్కడ నేను మీకు బిర్యానీ స్పైసెస్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మనం వాడతాము. ముందుగా పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని అవన్నీ కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. తర్వాత దీనిలోకి ముందుగానే పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అవన్నీ వాటర్ తీసేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇందులోకి చిల్లీ వేసుకోవాలి. ఒక 4 చిల్లీ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ రెడీ. వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.